నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థాంక్యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి. మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు. ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. మా ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడడానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళ దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలెట్లు. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్ వచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసిన నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు, ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? తేరగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం. ఉంచు రష్మి, బలదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళే తీసుకెళ్లే మొహాలేనా? మీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్ల, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలో బిహేవ్ చేయరా రే. పురుషోత్తం గారు, రష్మి ఉంచు. రష్మి నాకు వద్దండి ప్లీజ్. పురుషోత్తం గారు ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి అవసరం ఉంటాయి, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో, ఉంచుకో రష్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గార్డులా ఉండే కంటే ఈ అప్పు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం. పదన్నా. మేడం, ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000. మీరు ఇస్తే లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి, పర్లేదు. అరే శంకర్, సప్తగిరి, బయట ఏంట్రా ఉదయాన్నే? నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం, బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు? రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్బుకి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు, పక్కన పాప ఉందన్నది చూస్తారు. మెంటల్ దానా, రండి. ఏంటి రాత్రి వీడితో పబ్బుకి వెళ్ళామంట? లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ, కంట్రీ ఫైనాన్షియర్. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్తాడు. పెళ్లి చేసుకొని సావచ్చు పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి, నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా, నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే, పెళ్లి దండం పెడతాం. వదిలేరు.
ఏంటా మీరు ఆన్ అడుకుంటారంటే మీరు ఎంత తప్పు ఇవ్వాలి నేను తీరుస్తాను అడిగి ఒక ఫోన్ చేసిగా ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవా వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే తీసుకో మాట్లాడదు గోవా తీసుకెళ్తా గోవా. మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఏ ఆడే తీసుకెళ్తారు పబ్బుకి ఆడే తీసుకెళ్తారు గోవా మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా. వాడు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? నేను నువ్వు అసలు ఇప్పుడే లేదు నాకు అవసరం ఎప్పుడు ఉంటుంది. ఏం చేస్తావురా రష్మి? ఏంటి ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని ఎంత మళ్ళీ ఇగో కొట్టిస్తా తీసుకో. దరిద్రుడు నేను అందరి వెనకాల పట్టే నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? హలో నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. ఏదో కొత్త సినిమా అట, ఎవరో హిందీ హీరో అట, ఎలాగ తీసేద్దాం అదేనా? మన క్యారెక్టర్ రావాలి, డైరెక్టర్ గారు వస్తున్నారు, టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం. అలాగేనా? సార్ మేము ఆర్టిస్టులు సార్, మాకు మంచి క్యారెక్టర్లు ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. పక్క నుంచి డైరెక్టర్ రానండి. నేను డైరెక్టర్ కదా? అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టరా? అసిస్టెంట్ డైరెక్టర్ అని తేలిగ్గా తీసేవద్దు. ఈ సినిమాకి మొత్తం ఆర్టిస్టులు అంతా సెట్ చేసేది నేనే. సార్ ఆర్టిస్ట్ మీరే సార్? సార్ సార్ మేము మంచి ఆర్టిస్టులు సార్. అబ్బో అది నేను చెప్పాలరా. ఎరా సార్ ఏం చేస్తావు? ఇండస్ట్రీకి ఏకైక ఫ్రెండ్ క్యారెక్టర్ నేనే సార్. అరే ఇలాంటి డోడు కోసం చూస్తారు. మా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా? ఇప్పుడు ఫిక్స్ చేస్తాను. హలో సార్ కో డైరెక్టర్ గారు, ఇది మనం ఆ క్యారెక్టర్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి అనుకున్నాం కదా. నా దగ్గర కుర్రోడు వచ్చాడు రామప్రసాద్ అని, భలే ఉన్నాడు. దాన్ని ఫిక్స్ చేశాను మనోడిని. ఓకే 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 సార్ ఓకే థ్యాంక్ యూ సార్. కన్ఫర్మ్ అయ్యా? ఎవరు సార్ ఫ్రెండ్ క్యారెక్టర్? హీరో మొత్తం అదిగో ఫ్రెండ్ కావాలరా, ఆ ఏజ్కి సరిపోయేటట్టు. పక్కన నుంచి వెళ్ళండి, మీద పడిపోతారు ఒకటే. రే డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ కొట్టి ఏంట్రా? సార్ ఎవరు సార్ అతను? సార్ డైరెక్టర్ గారు అడుక్కున్నారు ఏంటి పంపించాడు? అనుకున్నాను కదా సార్, వీళ్ళందరూ ఆర్టిస్టులు క్యారెక్టర్ కోసం వచ్చారు. మరి అప్పుడు ఆర్టిస్ట్ లో బిహేవ్ చేయాలి కానీ అడుక్కున్న బిహేవ్ చేస్తారు ఇలా. మీ స్టార్టింగ్ డేస్ కూడా ఇంతేగా. రే పక్క నుంచి డైరెక్టర్ గారు ఏదో క్యారెక్టర్ చెప్తారు, పక్క నుంచి సార్ మొత్తం సెట్ చేస్తాను సార్. హీరో ఒక్కడ రావడం బ్యాలెన్స్ సార్. ఓకే సార్ ఓకే సార్. బాబు హీరో బాబు వస్తున్నాడు సార్, మన మ్యూజిక్ ఈడు కాదు మా హీరో. ఎవడురా నువ్వు? కాదు సార్, ఏదో ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది మూవీ కోసం అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. నువ్వు క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు చేతులు కట్టు నిలబడ్డా. నీ వల్ల 2 బాంబులు బొక్క. మా హీరో వస్తున్నాడికి ఏం పేల్చాలే? వచ్చా చెప్పకటి మళ్ళీ స్టైల్ పిల్లవాడిని పిల్ల. బాలీవుడ్ బాబు వస్తున్నాడు, మంచి ఇంకోటి సాంగ్ ఏంట్రా? బాబు కాళ్ళు నొప్పి పెడతాయి సార్. సార్ 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 కాదు సార్, ఇందాక నుంచి హీరో హీరో అంటున్నారు, ఎవరు సార్? తుమ్మ క్యారెక్టర్ సార్ డబ్బింగ్ ఆర్టిస్టా? హీరో అయ్యా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షూ చాలా బాగున్నాయి సార్. సార్ సార్ అన్నం పెట్టండి పెట్టేదా సార్. वो डायलॉग में वो हिंदी डायलॉग है वो बड़ा डायलॉग में वो अच्छा है वो ఏమంటివి డైలాగ్ ప్లీజ్ అది చెప్పేటట్లేదు. నాకు అవకాశం ఇస్తే నేను చెప్పేస్తాను. ఊరికి అనవసరంగా మీకు కాల్ షీట్ బొక్క. बीच में क्या है ना चुप चुप भैया, मैं डायलॉग अच्छा बोलते सर प्लीज. ఏ డైలాగ్ చెప్తారు? చెప్పు చెప్పు యాక్షన్ చెప్పు.
సార్ కొరికేస్తారండి సార్. वो डायलॉग में वो क्या वो डायलॉग है वो एमएनटीवी वो फर्स्ट डायलॉग है हाँ अच्छा सिंगल टेक है रेडी ना రెడీ సార్ రెడీ రెడీ बोर्ड का है बोर्ड मेरा बोर्ड डेट रहा डायलॉग बोर्ड చెప్పాను కదా సార్ ఆడికి డైలాగ్ బోర్డు ముందు రాసి ఉంటేనే ఆడు చెప్తాడు కదా ఒక ఎడిక్షన్ ఆడికి సార్ సార్ నేను లేకుండా చెప్పేస్తాను సార్. मतलब बीच में कौन पैकअप बोल रहे हैं कौन है तू ना कौन है तू कहां से आ रहा है नहीं मुंबई से आ रहा है मेरा बहुत बड़ा आर्टिस्ट छोड़ दे भाई साहब नहीं है तू तो टैबलेट लिया तू टैबलेट वो नक्के जी ये पार पड़ना पड़ेगा वो कैमरा रोलिंग है हिंदी एक्शन तुमने क्या है मंटवे तुमने क्या है मंटवे तेरे को मालूम है मैं कौन है బొంబాయిలో ఎంత పెద్ద గుళ్ళేసుకొని పెద్ద కళ్ళు వేసుకుని ఉంటాడు పేరు ఆ జగతి విడుదల సుందర్లో విలను अमरीश पुरी एक्टिंग है वो अच्छा एक्टिंग है अमरीश पुरी आप समझ गए ना समझ गए सर क्या बोल रहे हैं अमरीश पुरी सर है ना वो कैसे करते एक्टिंग वैसा करना आप भी बहुत अच्छा ठीक है रोलिंग कैमरा इन द एक्शन अंजनम वेस्ता अंजनम काबालिका ఏమంటివి అమరేష్ పూర్ మంచి యాక్టర్ అన్నారు కదా అమరేష్ పూర్లో చేస్తాడంటే 36 పళ్ళు బయట నవ్వుతాను అమరేష్ పూర్లా కాదురా ఓదరాయాలా థ్యాంక్ యూ రెడీ సార్ ఇలా వద్దు సార్ నా మాట అండి బోర్డు పెట్టేద్దాం బోర్డు చూసి అలా చేయమని చెప్పాను ఒక చిన్న విషయం ప్లీజ్ ఒక్క నా మాట అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు డైలాగు బంబే వాడు చెప్పలేడు. మేమంతా ప్రిపేర్ వచ్చాం, మాకు ఒక అవకాశం ఇచ్చాడు, మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. तुमने बीच में काय को आना तुमने सप्तगिरी सोच रहे तो सप्तगिरी तू नहीं है बाहर जाओ बात एक दोस्त को అంటే బార్ గంట 6 గంటల ఓపెన్ చేశారు సార్. అరే ఓ పని ఇగో రే బాబు నువ్వు తీసుకో అది తీ నువ్వు చేత్తో పట్టుకో ఆ డైలాగ్ ఎట్ చెప్తే తిరుగుతూ ఉంటాడు ఓకేనా అటు చూసి చెప్పండి పోనీ రెడీ సార్ రెడీ యాక్షన్ సార్ ఎవడురా చెప్తా సారీ రెడీ బొంబాయి యాక్షన్ आचार्य देवा MMTS బంతి అక్కడ ఉంది అక్కడ గుర్జుత్తురా కూడా ఎమ్మెంట్ అక్కడ ఉంది రెడీ బొంబాయి యాక్షన్ आचार्य देवा ఏమంటివి జాతి నెపమున సూత పడుకొని చదువు అక్కడ ఇంకెందుకురా మాకు రే రే చెప్తా యాక్షన్ చెప్తా డైలాగ్ చెప్తా అంటే తెలుగు ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వరా నువ్వు? ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతసుతున కొన్నింది నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రి పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కొండలో పుట్టిదివు కదా, నీదే కులము. ఇంతలో భీష్మాచార్యులు వారు వచ్చారు. నాయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో కూర్చో వారిలో సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న శక్తి కిరీటమును వేగమగదెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు. హరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారోములు సుస్వరముగా మోగనుండు. వంజమాగదులారా కర్ణ మహారాజును కైవారము గాయింపుడు. పుణ్యాంగులారా తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ కౌత వైడూర్య ప్రమాదిత్యులకు వాక్యాలు చెలరేగా నేను ఈ సకల మహాదేవ సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సతదా సహస్రత ఈ కుల కలంక మహాపంకిలమును వింటున్నారా? ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా గాయించదా.